వైద్యం ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. సంతానలేమితో బాధపడుతున్నారా? పురుషుల్లో సంతానలేమికి గల ప్రధాన కారణాలేంటి? వాటన్నిటి గురించి సవివరంగా తెలియజేయడానికి 49 హాస్పిటల్స్ డాక్టర్ శశాంత్ గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో సార్, అసలు సంతానలేమికి మెయిన్ రీజన్ ఏంటి అసలు? సో ఇప్పుడు ఒక సంవత్సరం వరకు ఒక యంగ్ కపుల్ వైఫ్ ఏజ్ లెస్ దెన్ 35-35% కింద ఉంటే సంవత్సరం వరకు న్యాచురల్గా ట్రై చేసుకుంటే కూడా ప్రెగ్నెన్సీ రాలేకపోతే దానికి ఒక వర్కప్ చేసుకోవాలంటే ఇన్ఫర్టిలిటీ ఇవాల్యుయేషన్. ఎందుకంటే 80-85% 80-85% కపుల్స్కి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది విదిన్ 12 months. సో ఇంకొక 15% కపుల్స్కి సమ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఈ కపుల్స్లో హస్బెండ్లో కూడా కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి, వైఫ్లో కూడా కొన్ని ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. ఇప్పుడు మేల్ ఫ్యాక్టర్స్కి ఇవాల్యుయేట్ చేయడానికి హస్బెండ్లో ఎలాంటి కారణాలు ఉంటాయంటే, ఒకటి వీర్యం కణం పరీక్ష చేసుకోవాలి. అది ఒక సింపుల్ స్క్రీనింగ్ టెస్ట్, కానీ ఇది ఒక స్టాండర్డ్ ల్యాబ్లో ఇన్ఫర్టిలిటీ ఇవాల్యుయేషన్కి ఎక్స్పర్టీస్ ఉన్న ల్యాబ్లో చేసుకుంటే, వాళ్ళు WHO ప్రోటోకాల్ అని ఉంటుంది, క్రైటీరియా ఫాలో చేసుకుంటే కొంచెం యాక్యురేట్గా రిజల్ట్ వస్తాయి. పేషెంట్స్ చాలా కన్ఫ్యూజ్ అవుతారు, బికాజ్ డయాగ్నోస్టిక్స్లో ఒక రిజల్ట్ వస్తుంది, వేరే ల్యాబ్లో పోతారు, మళ్ళీ అక్కడ డిఫరెంట్. సో దే విల్ నాట్ నో మెడిసిన్స్ వల్ల అవుతుందా, డయట్ వల్ల అవుతుందా, మాకు ఫ్లక్చుయేషన్స్ ఉంటున్నాయి అంటే జనరలీ అది ఆ టెస్టే ఫ్లక్చుయేటింగ్ టెస్ట్. దాని తర్వాత కొన్ని ల్యాబ్స్లో స్టాండర్డ్స్ ఉండవు. సో ఇవన్నీ కొంచెం యాంగ్జైటీ ఇస్తాయి పేషెంట్కి, సో ప్రాబ్లం ఉందా లేదా అని. సో ఒక స్టాండర్డ్ ల్యాబ్లో అట్లీస్ట్ అది ఒక రఫ్ ఎస్టిమేట్ ఆఫ్ ఫర్టిలిటీ, అంటే ఇది ఎగ్జాక్ట్ కాదు. మా పేషెంట్స్ ఎలా బ్లడ్ టెస్ట్ లాగా అనుకుంటారు హిమోగ్లోబిన్. సో ఈ సిమెన్ అనాలిసిస్ అలా కాదు, కొంచెం ఫ్లక్చుయేటింగ్ ఉంటుంది. బట్ ఒక రఫ్ మినిమం ఎస్టిమేట్స్ ఏం చెప్తాయంటే 15 million per ml ఇది స్పర్మ్ కాన్సన్ట్రేషన్ ఉండాలి. మోటిలిటీ వచ్చేసి కనీసం 40% స్పర్మ్కి టోటల్ మోటిలిటీ ఉండాలి. ఇంకొకటి మార్ఫాలజీ, స్పర్మ్ రకం. సో ఒక 4% స్పర్మ్కి స్ట్రిక్ట్ క్రైటీరియా క్రూగర్ అని ఉంటుంది. ఆ షేప్, ఆ మెజర్మెంట్స్ ఫాలో చేస్తే కనీసం 4% స్పర్మ్స్కి ఆ మార్ఫాలజీ ఉంటే ఒక న్యాచురల్ ప్రెగ్నెన్సీకి మ్యాక్సిమం ఛాన్స్ అని చెప్పొచ్చు. అంటే తక్కువ వస్తే దీంట్లో ఏదైనా పారామీటర్స్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ రాదు అని కాదు, రావచ్చు, కానీ ఛాన్సెస్ కొంచెం డిక్రీజ్డ్ ఉంటాయి. దీంట్లో మళ్ళీ స్పర్మ్ అనాలిసిస్ నార్మల్ వస్తే కూడా మేల్ ఫ్యాక్టర్ అసలుకే లేదు అని అనుకోకూడదు. దాంట్లో స్టిల్ దేర్ విల్ బీ సమ్ అదర్ ఇవాల్యుయేషన్స్, అక్కడ మేల్ ఫ్యాక్టర్ మనకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ DNA ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్. సో నార్మల్ ఉంటే కూడా అది నార్మల్ అనుకోవద్దు, అబ్నార్మల్ ఉంటే కూడా టోటలీ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రాదు అని అనుకోకూడదు. సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఇవాల్యుయేషన్లో ఇప్పుడు అబ్నార్మల్ వస్తే ఏంటి, కౌంట్ తక్కువ వచ్చినాయా, 0 వచ్చినాయి. సో తక్కువ అంటే దానికి మళ్ళీ సమస్యకి ఎగ్జాక్ట్లీ కారణం ఏంటి, దానికి ట్రీట్మెంట్ ఏంటి. హార్మోన్ టెస్టులు చేసుకుంటారు, బ్లడ్ టెస్టులు, కొన్ని పేషెంట్స్లో స్కాన్ ఉంటుంది. బేసిక్లీ హిస్టరీ, ఫిజికల్ ఎగ్జామినేషన్లోనే ఒక జనరల్ ఐడియా మనకు తెలిసిపోతుంది దట్ ఓకే ఇట్ ఈస్ లుకింగ్ లైక్ ఆర్గన్ ప్రాబ్లమ్ ఆర్ ఇన్ఫెక్షన్, బ్లాకేజ్, హార్మోన్స్, ఇలా దీంట్లో ఏది ప్రాబబుల్ కాజ్, అలా మనకు ఒక ప్రొవిజనల్ డయాగ్నోసిస్ వచ్చిన తర్వాత ఇవి అన్నీ రాసిస్తాం పేషెంట్ డిపెండింగ్ ఆన్ అఫోర్డబిలిటీ ఆల్సో. బికాజ్ ఇప్పుడు పేషెంట్ రావగానే ఇన్ని 100 టెస్ట్ రాసిస్తే అది వెరీ సింపుల్, బట్ పేషెంట్కి కూడా ఫైనాన్షియల్ బర్డన్ ఉండకుండా వీ హ్యావ్ టు థింక్ అండ్ రైట్ అడ్వైజ్ ద రెలెవెంట్ ఇన్వెస్టిగేషన్స్. సో అది చేయించుకున్నాక వీ విల్ గెట్ టు నో. సో ఇప్పుడు హార్మోన్స్ ఏదైనా FSH ఎక్కువ వచ్చింది, టెస్టోస్టెరాన్ తక్కువ వచ్చింది అంటే మనకు ఆర్గన్ డిస్ఫంక్షన్ ఉంది, స్పర్మ్ ప్రొడక్షన్లో ఇష్యూస్ ఉన్నాయని అనుకోవచ్చు. దాని తర్వాత నెక్స్ట్ సెట్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ఉంటుంది. సో కొన్ని సిచ్యువేషన్స్లో మనకు మెడిసిన్స్ తోటి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, పర్టికులర్లీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్న పేషెంట్స్కి. కొన్ని సిచ్యువేషన్స్లో వీ కెనాట్ ఎక్స్పెక్ట్ గ్రేట్ రిజల్ట్, మెడిసిన్స్, ఇంజెక్షన్స్ తోటి మనకు బెనిఫిట్ ఉండకుండా వీ హ్యావ్ టు గో ఫర్ IUI ఆర్ IVF. ఈ రెండు ప్రొసీజర్స్ యాక్చువల్లీ సిమిలర్ సౌండింగ్, IUI అంటే IVF అంటే, కానీ అది టోటలీ డిఫరెంట్. IUI ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ఏ కంప్లీట్లీ బాడీ మీద డిపెండెంట్. అది IVF ఈజ్ అ టోటల్ ల్యాబ్ డిపెండెంట్ ప్రాసెస్. సో IUIలో జస్ట్ స్పర్మ్స్ అనేది కణం కొంచెం డైల్యూట్ చేసి, వాష్ చేసి ఒక హెల్దీ కాన్సన్ట్రేటెడ్ స్పర్మ్కి ఇంజెక్ట్ చేస్తారు గర్భసంచిలో. ఇది ఎందుకంటే కింద మ్యాక్సిమం స్పర్మ్స్ ఆర్ డెడ్ ఇన్ ద వజైనా, అంటే హస్బెండ్ వైఫ్ కలుసుకున్నాక లిక్విడ్ రిలీజ్ అవుతుంది. సో అక్కడికే 95% ఆఫ్ ద స్పర్మ్స్ డై, ఓన్లీ 5% దే విల్ ఫిల్టర్ అవుట్. సో ఒక్కొక్కరికి సర్విక్స్ అంటే గర్భసంచి ద్వారం మూసుకోపోయి ఉన్నప్పుడు దిస్ IUI ఈజ్ హ్యావింగ్ సిగ్నిఫికెంట్ బెనిఫిట్. ఇంకా కొంచెం స్పర్మ్ కౌంట్లో, స్పర్మ్ క్వాలిటీలో
మైల్డ్ ఫ్యాక్టర్స్ ఏదైనా ఉంటే ఐయుఐలో మనం రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ సివియర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ట్యూబ్స్లో బ్లాక్ ఉంది, ఆర్ గర్భసంచిలో ఇష్యూస్ ఉన్నాయి, ఎగ్స్ కౌంట్ తక్కువ ఉన్న, స్పర్మ్ కౌంట్ చాలా పువర్ ఉన్న పేషెంట్కి, ఎండోమెట్రియోసిస్ తోటి సఫర్ అయిన పేషెంట్స్, ఇవన్నీ క్లియర్ కట్ ఐవీఎఫ్ కేసెస్. సో దే షుడ్ నాట్ గో అండ్ అటెంప్ట్ అండ్ వేస్ట్ ద టైమ్ ఫర్ ఐయుఐ. ఎందుకంటే ఎగ్ ఈజ్ లిమిటెడ్, ఎగ్స్ బై బర్తే లిమిటెడ్ ఉంటాయి. ఒకసారి ఉమెన్స్ ఎగ్స్ స్టార్ట్ టు డిక్లైన్, కొన్ని లేడీస్లో బికాస్ ఆఫ్ సమ్ జెనెటిక్ ఇన్ఫ్లుయెన్సెస్, ఇప్పుడు మనం 30 years ఏజ్ లేడీ కూడా కొంచెం అక్యూట్ డిక్లైన్ ఇన్ ఎగ్ క్వాలిటీ చూస్తున్నాం. సో ఇవి అన్ని ఫ్యాక్టర్స్ ఇంకా రీసెర్చ్లో ఉన్నాయి. ఎందుకు ఒక 30-year అమ్మాయికి ఎగ్ కౌంట్, ఎగ్ క్వాలిటీ ఇంత తగ్గిపోతుంది, ఇది అంతా మనం ఇంకా రీసెర్చ్లో చేస్తున్నాం. బట్ అందుకే ఒక్కొక్క కేస్కి అందరికీ ఒక బ్లాంకెట్ ట్రీట్మెంట్ ఇవ్వలేం. సో పేషెంట్ షుడ్ హ్యావ్ సమ్ పేషెన్స్, కొంచెం ట్రస్ట్ ఉండాలి. ఒక సిస్టమాటిక్లీ ఇవాల్యుయేషన్ చేసినాక డెఫినెట్లీ ఒక కరెక్టివ్ ఫర్టిలిటీ మెథడ్, పేషెంట్ కూడా కంఫర్టబుల్ ఉండాలి. వాళ్ళు ఫైనాన్షియల్, సోషల్ గ్రౌండ్స్ కూడా మనం కన్సిడర్ చేసుకొని పేషెంట్కి ఒక ట్రీట్మెంట్ మంచిగా ఇవ్వచ్చు. డాక్టర్, అసలు జనరల్గా ఇన్ఫర్టిలిటీ అంటే ఎక్కువగా అంటే ఫీమేల్లోనే ఇష్యూ వస్తుంది అన్న అపోహలు కూడా ఉంటుంటారు. అంటే మెయిల్లో రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అసలు? అంటే వాళ్ళ ఫుడ్ డైటా, లైఫ్ స్టైలా, అంటే ఎలాంటి చేంజెస్ చేసుకుంటే ఇన్ఫర్టిలిటీ నుంచి కొంచెం సేఫ్ అవ్వచ్చు అంటారు? డెఫినెట్లీ. సో ఇప్పుడు యాక్చువల్లీ 50% కాజెస్ ఫీమేల్లో కూడా ఉన్నాయి, 50% మేల్లో ఉన్నాయి. ఇక్కడ ఇద్దరిలో అలర్ట్నెస్ ఏం ఉండాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు బికాస్ ఆఫ్ ద కరియర్ అండ్ ఇదంతా వాట్ ఈస్ హ్యాపెనింగ్, కొంచెం లేట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటాను. ఫస్ట్ బేబీ కూడా అంతా ఫైనాన్షియల్ స్టాటస్ సెటిల్ అయ్యే వారికి, ఒక హౌస్ అంతా సెటిల్ అయ్యే వారికి, దే ఆర్ రీచింగ్ అరౌండ్ 33 years ఆఫ్ ఏజ్. టిల్ దట్ టైం ఇంకొక అడిడ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అ చైల్డ్ వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. కానీ అలాంటి కేసెస్లో వైల్ దట్ ఈస్ ఆల్సో జస్టిఫైడ్, కరియర్ కూడా జస్టిఫైడ్, దే షుడ్ థింక్ అబౌట్ ఫర్టిలిటీ ప్రిజర్వేషన్. సో ఒక 30 years, 29 years ఇండివిజువల్ ఉన్నప్పుడు ఒక సైకిల్ ఆఫ్ ఎగ్ స్టిమ్యులేషన్ అంటారు దానికి. ఐవీఎఫ్లో హాఫ్ ప్రాసెస్ అది ఎగ్ స్టిమ్యులేషన్, ఓవేరియన్ ఇండక్షన్. సో అక్కడ ఎగ్స్ ట్యాప్ చేసుకొని క్రయో అంటారు మనం, క్రయో ప్రిజర్వేషన్, ఆ నైట్రోజన్ ట్యాంక్లో మైనస్ టెంపరేచర్స్లో చాలా డీప్ ఫ్రీజింగ్గా దే విల్ ప్రిజర్వ్ అండ్ స్టోర్. అది హెల్దీగా ఉంటాయి ఎగ్స్. సో క్వాలిటీ ఆఫ్ ద జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ప్రిజర్వ్డ్. అది చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే తర్వాత ఫ్యూచర్లో మళ్ళీ ప్లాన్ చేసుకున్నప్పుడు ఇఫ్ ద ఎగ్ డిక్లైన్స్, అది ఒక బ్యాకప్ లాగా ఉంటుంది మనకు, ఎమర్జెన్సీ ఫెయిల్ సేఫ్ అనుకోవచ్చు. సేమ్ గోస్ ఫర్ ద హస్బెండ్ ఆల్సో, మేల్ ఫ్యాక్టర్ యాక్చువల్లీ, కానీ 40 years తర్వాత డిక్లైన్ అవ్వచ్చు. అది ఒక్కొక్క సిచ్యువేషన్లో ఇడియోపతిక్ కాజెస్ కూడా ఉంటాయి. అంటే ఆల్వేస్ మనకు ఏదో కారణం దొరకాలి ఇన్ఫర్టిలిటీ అని ఉండదు. మేల్ ఫ్యాక్టర్స్లో పర్టికులర్గా 50% అన్ఎక్స్ప్లెయిన్డ్ రీజన్స్ ఉంటాయి. సో ఎక్స్ప్లెయినబుల్ రీజన్స్ ఎలాంటివి ఉంటాయంటే, ఆక్యుపేషనల్ హ్యాజర్డ్స్ ఉండొచ్చు, కెమికల్ ఎక్స్పోజర్, హీట్, స్టవ్ దగ్గర పని చేస్తున్నారు, టెస్టికల్కి హీట్ తగులుతుంది, ఆర్ కెమికల్ పెయింటర్స్ ఉంటారు, కార్ పెయింటర్స్ ఆర్ లెడ్ పెయింటర్స్, మైనర్స్, ఇలాంటి ఇండస్ట్రీస్లో పనిచేసిన పేషెంట్కి ఎన్వైరన్మెంటల్ ఎక్స్పోజర్ అవుతుంది. అగ్రికల్చరల్ దాంట్లో పెస్టిసైడ్స్, అగ్రికల్చర్ ముట్టుకుంటారు, ఇదంతా కెమికల్ ఎక్స్పోజర్. సో పొల్యూషన్, ఆఫ్ కోర్స్ ట్రాఫిక్ పొల్యూషన్ అండ్ ఆల్ దట్, దే ఆర్ గోయింగ్ ఆన్ ద బైక్స్, సో దే ఆర్ గెటింగ్ ఎక్స్పోజ్ టు ఆల్ ఆఫ్ దిస్. సో ఇలాంటి కేసెస్లో కూడా దిస్ ఇస్ రీజన్ ఫర్ ఇన్ఫర్టిలిటీ. అగైన్ మళ్ళీ జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. జెనెటిక్ అంటే పేషెంట్స్ ఏమనుకుంటారు, హెరిడిటరీ, మా ఫ్యామిలీలో అయితే లేదు మాకు ఎందుకు వస్తుంది. ఇట్స్ నాట్ లైక్ దట్. జెనెటిక్ అంటే ఆ ఒక జీన్లో కోడింగ్ ఎర్రర్ ఉంటే దానికి జెనెటిక్ అబెరేషన్ అంటారు. ఆ పర్టికులర్ ఇండివిజువల్కి ఉండొచ్చు, ఆ పర్టికులర్ పేషెంట్కి ఉండొచ్చు. ఇట్ నాట్ నెసెసరీలీ అంత ఫ్యామిలీలో ఉండాలని. సో ఆ జీన్ ఎర్రర్ వల్ల ఇదంతా ఫర్టిలిటీ ఇష్యూస్ రావచ్చు. ఇమ్యునాలజికల్ కాజ్ అంటే చాలా రేర్. అది కామన్గా మనం అయితే క్లినిక్లో ఏం చూస్తున్నారు, ఇన్ఫెక్షస్ కాజెస్. స్మాల్ ఏజ్లో ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్స్, మమ్స్ వచ్చి టెస్టిస్కి డ్యామేజ్ అయి ఉంటాయి, ఆర్ సమ్ టైమ్స్ పేషెంట్ గెట్స్ ట్యూబర్క్లోసిస్, గనోరియా, సెక్షువల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. దీనివల్ల రిప్రొడక్టివ్ ట్రాక్ట్కి ఒక స్కారింగ్ లాగా డ్యామేజ్ అయ్యి మొత్తం వాపు వచ్చేస్తుంది. అండ్ పేషెంట్ కొంచెం టైమే పెయిన్ ఉంటుంది, అట్లా కొంచెం ఫీవర్, పెయిన్ అట్లా ఉంటుంది, కానీ ఇట్ మే నాట్ ఆల్వేస్ బీ దేర్. దాని తర్వాత సెటిల్ అయిపోతాయి కానీ పేషెంట్కి నార్మల్ అనిపిస్తుంది. బట్ వాట్ హెస్ హ్యాపెండ్, లోపల అంతా డెలికేట్ డక్టిల్స్ పర్మనెంట్గా స్కార్ అయిపోయినాయి. సో అది నార్మల్ లాగా స్పర్మ్కి రిలీజ్ చేయవు. దాని తర్వాత మనం ఏ మెడిసిన్ ఇచ్చినా స్కార్కి రివర్స్ చేయలేం. జస్ట్ లైక్ మనకు ఫ్రాక్చర్ తగిలింది, సర్జరీ జరిగింది, ఆ స్కార్ అలానే ఉంటుంది లైఫ్ లాంగ్. సో అలానే డెలికేట్ ఇష్యూస్లో కూడా మెడిసిన్స్ది పెద్ద రోల్ ఉండదు. సమ్ టైమ్ మైక్రో సర్జరీ హెల్ప్స్.
సో వ్యారికోసీల్ అని కొన్ని కండిషన్స్ ఉంటుంది, అక్కడ నరాలకి మొత్తం వాపు వచ్చేసి హీట్ తగులుతుంది. ఇది అన్నీ దీస్ ఆర్ ఆల్ కాజెస్. సమ్ టైమ్స్ సిమ్టమ్స్ ఉంటాయి, లైట్ లాగినట్టు పెయిన్ ఫీలింగ్ ఉండొచ్చు. బట్ బేసిక్ బ్లాంకెట్ ట్రీట్మెంట్ ఈజ్ 1 ఇయర్లో ఒక యంగ్ కపుల్కి రాలేకపోతే, ఆర్ వైఫ్ ఏజ్ 35 అబవ్ ఉంటే 6 మంత్స్లో ప్రెగ్నెన్సీ రాలేకపోతే, డెఫినెట్లీ ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ షుడ్ విజిట్ ద క్లినిక్. బెస్ట్ టైం టు విజిట్ ఈజ్ సెకండ్ డే ఆఫ్ ద పీరియడ్స్ ఆఫ్ ద వైఫ్. పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉన్న పేషెంట్ కూడా విజిట్ చేయాలి, ఎందుకంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉండేది ది రీజన్ ఇస్ ఫర్ ద ఉమెన్ టు హ్యావ్ అబ్నార్మల్ హార్మోన్స్. ఇప్పుడు పీసీఓ అని కండిషన్ మనం చాలా వింటున్నాం, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని. సో ఈ సిండ్రోమ్ అంటే అది ఏమైనా బీమారీ డిసీజ్ కాదు, ఇట్స్ జస్ట్ ఇంబ్యాలెన్స్ ఆఫ్ ద హార్మోన్స్. ఇదంతా కూడా దాని రీజన్స్ ఇప్పుడు వాళ్ళు జెనెటిక్, ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్, లైఫ్ స్టైల్, డయట్ దీనికి లింక్ చేసేసారు. సో ఇక్కడ ఇట్స్ నాట్ అ డిజీజ్, ఆ పేషెంట్కి బీమారీ ఏం లేదు, బట్ హార్మోన్స్ సరిగా సెక్రెట్ అవ్వట్లేదు. ఫర్ దాట్ దే హ్యావ్ టు టేక్ సమ్ ప్రికాషన్స్. డయట్ ఒక స్ట్రిక్ట్గా ఫాలో చేయాలి. డెఫినెట్లీ ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజ్ పర్టికులర్లీ ఇంపార్టెంట్. దాని తర్వాత కొంచెం విటమిన్ డి సప్లిమెంట్స్ ఉంటాయి, మయో ఐనోసెటాల్ అని ట్యాబ్లెట్స్, ఇలాంటి సప్లిమెంట్స్ యువర్ గైనకాలజిస్ట్ విల్ అడ్వైజ్. అండ్ అదర్ దెన్ దాట్ ఆల్సో సింపుల్గా ఇలాంటి కేసెస్లో చాలా పేషెంట్స్కి రెగ్యులర్ పీరియడ్స్ కూడా ఉంటాయి, సమ్ పేషెంట్స్ ఆర్ హ్యావింగ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్. సో ఏ హార్మోన్ స్పైక్ వల్ల ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటుంది? యానోవ్యులేషన్ అంటే ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు, ఎగ్ చిన్న చిన్నగా నీటి బుడగలు అంటారు కదా, స్కానింగ్లో చూస్తారు, అలాంటి ఫాలికల్స్ మొత్తం ఉంటాయి, కానీ అది సింగిల్ ఫాలికల్ మంచిగా స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ అవ్వవు దాంట్లో. అండ్ దట్ ఈస్ వై ఫాలికల్ గ్రో అవ్వట్లేదు, రిలీజ్ అవ్వట్లేదు, ఓవ్యులేషనే అవ్వట్లేదు, అక్కడ ప్రెగ్నెన్సీ ఎట్లా వస్తుంది? ఎగ్ షుడ్ రిలీజ్. డాక్టర్ గారు ఒక కాలర్ ఉన్నారు, శ్రీనివాస్ గారు పెద్దపల్లి నుంచి. హలో, నమస్తే అండి శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్తే, చెప్పండి. సార్ మేము ఎక్సిక్ పద్ధతి ద్వారా వెళ్ళాం సార్, అది కూడా ఫెయిల్ అయింది. ఓకే, ఐవీఎఫ్ ఇక్సీ చేశారు, కానీ ప్రెగ్నెన్సీ ట్రాన్స్ఫర్ తర్వాత ఫెయిల్ అంటే నెగిటివ్ వచ్చిందా రిజల్ట్? నెగిటివ్ వచ్చిందండి. మళ్ళీ ఏం చేయమంటారు, కూడా కొన్ని గర్భాశయంలో కూడా చిన్న చిన్న కలుపులు ఉన్నట్టున్నాయి. సో ఒకసారి ఐవీఎఫ్ అటెంప్ట్ అయింది, ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ నెగిటివ్ రిజల్ట్ వచ్చింది. సో దీని గురించి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్లో ఎలా ఉంటాయంటే, ఇంపార్టెంట్లీ ఫస్ట్ పేషెంట్ హ్యాస్ టు అండర్స్టాండ్ దట్ కొన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ రీజన్స్ కూడా ఉంటాయి, కానీ అది తర్వాత డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఈజ్ ఎక్స్ప్లెయినబుల్ రీజన్స్ ఏమేమి ఉంటాయి. గర్భసంచి అండ్ లైనింగ్ అంటే యూట్రస్ మజల్లో ఏదైనా ఫైబ్రాయిడ్స్ ఉంటే అది ఒక రీజన్ కావచ్చు. యూట్రస్ ఎండోమెట్రియల్ లైనింగ్ అది ఒక స్పెషలైజ్డ్ లేయర్, ఆ ప్రెగ్నెన్సీకి రిసీవ్ చేస్తుంది. ఆ లేయర్లో ఏదైనా పాలిప్స్ అంటే గ్రోత్స్ ఇలాంటివి ఉంటే దట్ క్యాన్ ఆల్సో బీ ఎ కాజ్. సో ఇక్కడ చాలా మైక్రోస్కోపిక్ లెవెల్లో కొన్ని హార్మోనల్ ఇంటరాక్షన్స్ ఉంటాయి. ఎంబ్రియో అంటే ఇప్పుడు ఐవీఎఫ్లో తయారు చేసిన పిండం, అది గర్భసంచిలో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఈ ఇంటరాక్షన్స్ సరిగా ఉంటే, ఈ కెమికల్ ఫ్యాక్టర్స్ అంతా కరెక్ట్ ఉంటేనే ప్రెగ్నెన్సీ దానికి అతుకుపోయి అండ్ ఇట్ రిసీవ్స్ ద బ్లడ్ సప్లై. సో ఇప్పుడు నెక్స్ట్ ఒక రీజన్ ఏమి ఉండొచ్చు అంటే జెనెటిక్ పొటెన్షియల్ ఆఫ్ ద ఎంబ్రియో. సో ఒక్కొక్కసారి ఏమవుతుంది, పర్టికులర్లీ ఇప్పుడు వైఫ్ది ఎగ్ రిజర్వ్ కొంచెం బ్యాడ్ ఉన్నప్పుడు, సమ్ టైమ్ క్వాలిటీ ఆఫ్ ది ఎగ్ ఇస్ పువర్. ఒక్కొక్కసారి మనకు స్పర్మ్ రకం చాలా 99-98% ఆఫ్ ద స్పర్మ్స్ బ్యాడ్ క్వాలిటీ, బ్యాడ్ షేప్ అట్లీస్ట్ రాస్తారు. క్వాలిటీ మీన్స్ ఎసెన్షియలీ ద డిఎన్ఏ. సో ద డిఎన్ఏ ఇన్ఫర్మేషన్ బ్యాలెన్స్లో ఉండాలి ఇది ఎగ్ అండ్ స్పర్మ్ది. సో సమ్ టైమ్స్ ద జెనెటిక్ పొటెన్షియల్ ఒక్కొక్కరికి సరిగా ఉండలేకపోవచ్చు, అండ్ బికాస్ ఆఫ్ దాట్ ద ఐవీఎఫ్ క్యాన్ హ్యావ్ ఏ నెగిటివ్ రిజల్ట్. అండ్ సమ్ టైమ్స్ కొన్ని అసోసియేటెడ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ట్యూబ్స్లో కూడా ఒక్కొక్కరికి నీరు జమ అయిపోయి హైడ్రోసాల్పింగ్స్ అంటారు. ఇవన్నీ కొంచెం స్క్రీన్ చేసుకోవచ్చు. ఇంకా ఒక వన్ మోర్ అడిషనల్ సేఫ్టీ లైన్ ఏం చేసుకోవచ్చు అంటే హిస్ట్రోస్కోపీ, అంటే గర్భసంచిలో ఒక కెమెరా పంపించి ఒకసారి స్క్రీనింగ్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి అల్ట్రాసౌండ్ స్కాన్లో ప్రతి ఒక్క పెథాలజీ మనకు కనిపించకుండా ఉంటుంది.
బట్ మనం డైరెక్ట్గా కెమెరా పంపిస్తే వీ క్యాన్ సీ ఏదైనా ప్రీవియస్ ఇన్ఫెక్షన్ సైన్స్ ఉన్నాయా, ఎండోమెట్రైటిస్ ఉందా, చిన్న చిన్న పాలిప్స్ విచ్ వీ కెనాట్ సీ ఆన్ ద అల్ట్రాసౌండ్ స్కాన్, అవి కూడా క్లియర్గా కనిపిస్తాయి. బ్లడ్ సప్లై ఎలా ఉంది ఈ ఎండోమెట్రియంది, సో అక్కడ ఫ్యాక్టర్స్ మనం కరెక్ట్ చేసుకోవచ్చు. సో సెకండ్ ఐవీఎఫ్ సైకిల్కి ముందు ఆ హిస్ట్రోస్కోపిక్ ప్లాన్ చేసుకుంటే కొంచెం బాగుంటుంది. డాక్టర్ గారు మరో కాలర్ ఉన్నారు, మంజుల గారు హైదరాబాద్ నుంచి. హలో. హలో, నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి, చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడండి. అయ్యా డాక్టర్ గారు, యాక్చువల్లీ మా డాటరు ఫస్ట్ సక్సెస్ఫుల్ గా ప్రెగ్నెంట్ అయ్యి మా హెల్దీ బేబీకి డెలివరీ ఇచ్చిందండి వన్ షీ వాజ్ 30 years old. ఓకే. నౌ ఒక 6 years తర్వాత మళ్ళీ కన్సీవ్ చేసిన తర్వాత 5 months బేబీ అబార్ట్ అయ్యింది ఓవర్ బ్లీడింగ్ తోటి. సో వాళ్ళు ఏమి దాంట్లో అబ్నార్మాలిటీస్ ఏం చెప్పలేదు. తర్వాత సబ్సిక్వెంట్ గా వాళ్ళు ఏమన్నారంటే మళ్ళీ కన్సీవ్ అవుతారు, దాని గురించి మీరేం వరీ కావద్దు అన్నారు. కన్సీవ్ అయిందండి. కన్సీవ్ అయిన తర్వాత విదిన్ 2 months లోగా ప్రెగ్నెన్సీ వయబుల్ కాదు, ఫీటస్ చాలా లో హార్ట్ బీట్ ఉంది అనేసి వాళ్ళు టర్మినేట్ అయిపోయిందండి. అది యాక్చువల్లీ న్యాచురల్ కోర్స్ లోనే టర్మినేట్ అయిపోయింది. అదేంటండి ఇట్లా అయ్యింది అని అంటే మేబీ మీకు 35 క్రాస్ అయింది కదా, ఇప్పుడు 40కి రీచ్ అయ్యారు, మేబీ అట్లా అయిందేమో, ఏం పర్వాలేదు, మీకు కన్సీవింగ్ ఏం ఇష్యూ లేదు, 100% మళ్ళీ న్యాచురల్ గానే కన్సీవ్ అవుతారని చెప్పి అన్నారు. అన్న తర్వాత మళ్ళీ కన్సీవ్ అయిందండి. కన్సీవ్ అయిన తర్వాత అగైన్ అబార్టెడ్, సేమ్ ఈక్వేషన్ లో. వాళ్ళు ఏం చేశారంటే ఎందుకు ఇట్లా అవుతుంది అని అంటే ఏమన్నా మాకు అబ్నార్మాలిటీస్ ఉన్నాయా అంటే ఏం అబ్నార్మాలిటీస్ డిటెక్ట్ చేయలేదు, మేబీ ఏజ్ ఫ్యాక్టర్ ఉండొచ్చు, మీ హార్ట్ రేట్ కొంచెం బాగాలేదు బేబీకి అన్నట్టుగా వాళ్ళు ఇనిషియల్ స్టేజ్ లోనే చెప్పేశారండి. అది ఆ ఫీటస్ ఎంబ్రియో అది ఏదైతే ఉంటుందో అది కూడా అనాలిసిస్ చేస్తే కూడా దాంట్లో ఏం ఐడెంటిఫై కాలేదు. క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ మేబీ ఉండొచ్చు ఏజ్ ఫ్యాక్టర్ మీద అని చెప్పేసి అంటున్నారు. అంటే ఇప్పుడు ఏమన్నా దీనికి రెమెడీస్ ఉన్నాయండి మెడికల్ గా, కొంచెం బూస్టప్ చేసి ఆ ఏజ్ ఫ్యాక్టర్ ని ఏదైనా కొంచెం అడ్యూస్ చేసి బేబీని ప్రొటెక్ట్ చేసుకుని సక్సెస్ఫుల్ గా ప్రెగ్నెన్సీని లీడ్ చేయడానికి అట్ దిస్ స్టేజ్. నౌ షీ ఈజ్ ఎంటర్డ్ ఇంటూ 40 years. ఓకే. సో వెరీ గుడ్ క్వశ్చన్ అడిగారు మీరు. ఇప్పుడు బేసిక్లీ మీరు అంటున్నారు రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్, ఆల్రెడీ ఒక లైవ్ హెల్దీ చైల్డ్ ఉంది, బట్ సెకండ్ టైం ట్రై చేస్తున్నారు. ఇక్కడ సెకండరీ ఇన్ఫర్టిలిటీ అనలేం, దీనికి ఫర్టైల్ పేషెంట్ ఉంది, రిపీటెడ్గా ప్రెగ్నెన్సీ వస్తుంది, కానీ రిపీటెడ్గా ప్రెగ్నెన్సీ లాస్ అవుతుంది. ఇక్కడ ప్రెగ్నెన్సీ లాస్కి ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ యాజ్ యూ సెడ్ ఈజ్ క్రోమోజోమల్ ఇష్యూస్. సో ఇప్పుడు 100 ఉమెన్లో ఈవెన్ వాళ్ళు యంగ్ ఏజ్ ఉన్నా కూడా ఒక 15% ఆఫ్ ద ప్రెగ్నెన్సీస్ బికాస్ ఆఫ్ క్రోమోజోమల్ ఇష్యూస్ ఫెయిల్ అయిపోతాయి. ఐదర్ ప్రెగ్నెన్సీలో ఫీటల్ పార్టే ఫామ్ అవ్వదు, ఆర్ ఫీటల్ పార్ట్ ఫామ్ అవుతే హార్ట్ బీట్ ఆగిపోవచ్చు, హార్ట్ బీట్ మంచిగా వస్తే తర్వాత డెవలప్మెంట్లో ఏదైనా అబ్నార్మాలిటీస్ రావచ్చు, అనెన్సెఫలీ కావచ్చు, ఆర్ యాజ్ యూ సెడ్ ఒకసారి 5th monthలో అబార్ట్ అయింది, సడన్గా హార్ట్ బీట్ ఆర్ ఉమ్మునీరు తగ్గిపోవడం, ఆర్ బ్లడ్ సప్లైలో ఇష్యూస్, సివియర్ గ్రోత్ ఇష్యూస్, ఇవన్నీ వచ్చేసి ప్రీటర్మ్ డెలివరీ అయ్యే అవకాశాలు, ఆర్ పిఆర్ఓఎం ప్రామ్ అంటారు, లీకింగ్ అయిపోతాయి సడన్గా మచ్ బిఫోర్ ద డెలివరీ డేట్, మేబీ 5th month అట్లా. సో ఇదంతా కామన్ అండర్ ది ఫెయిల్డ్ ప్రెగ్నెన్సీ, అంటే అబార్షన్స్ అంటారు. సో ఇక్కడ దీనికి దిస్ ఇస్ ద కామన్ థింగ్ టు బి ఇవాల్యుయేటెడ్ ఇస్ ఫస్ట్ యూట్రస్ ఎలా ఉంది, యూట్రస్లో ఏమైనా గడ్డలు వచ్చినాయా. చాలా పేషెంట్స్కి స్మాల్ ఫైబ్రాయిడ్స్ ఉంటే పర్టికులర్లీ ఇట్ మోర్ ఇన్సిడెన్స్ అట్ బిట్వీన్ 35 to 45 years of ఏజ్. సెకండ్ థింగ్ ఈజ్ హార్మోన్స్ ఎలా ఉన్నాయి, షుగర్స్, థైరాయిడ్, ఇవన్నీ కూడా రూల్ అవుట్ చేసుకోవచ్చు. థర్డ్ థింగ్ ఈజ్ బ్లడ్లో ఒక ఇష్యూ ఉంటుంది కాల్డ్ థ్రాంబోఫిలియా. సో ఈ యాంటీఫాస్ఫోలిపిడ్ సిండ్రోమ్ అని ఇంకొక కాజ్, దీనికి స్క్రీనింగ్ చేసుకోవచ్చు బ్లడ్ టెస్ట్ తోటి. ఇంకా హైపర్ టెన్షన్ రూల్ అవుట్ చేసుకోవాలి, మెడికల్ డిజార్డర్స్ రూల్ అవుట్ చేసుకోవాలి మదర్లో. అండ్ హస్బెండ్ స్పర్మ్ ఎలా ఉంది, దానిది డిఎన్ఏ స్పర్మ్ క్వాలిటీ ఇంటెగ్రిటీ ఇండెక్స్, స్పర్మ్ డిఎఫ్ఐ అని టెస్ట్ పేరు, అది ఒకటి చేయించుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఎగ్స్ నెలసరి 2వ రోజుకి పీరియడ్ సెకండ్ డే ఈ రిజర్వ్ ఎలా ఉంది, సో అది చెక్ చేసుకోవచ్చు ఇన్ ద అల్ట్రాసౌండ్ స్కాన్, ఏఎంహెచ్ అని టెస్ట్. సో ఎగ్ రిజర్వ్ తక్కువ ఉంటే ఇట్ కెన్ మీన్ దట్ ఎగ్ జెనెటిక్ పొటెన్షియల్ కూడా కొంచెం తక్కువ ఉండొచ్చు. ఇలాంటి కేసెస్లో సమ్ టైమ్స్ ది మెథడ్ ఆఫ్ సొల్యూషన్ ఈజ్ పీజీడి, ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్ట్. అది ఒక ఐవీఎఫ్ది
అడిషనల్ అంటే సబ్సిడైరీ అనుకోవచ్చు. బేసిక్లీ ఐవీఎఫ్దే ప్రాసెస్ ఉంటుంది. ఎగ్ ట్యాప్ చేస్తారు, సో నంబర్ ఆఫ్ ఎగ్స్కి సేమ్ నంబర్ ఆఫ్ స్పర్మ్స్ ఎక్కిస్తారు. దాని తర్వాత ఈ డే 5 వరకు గ్రో చేయాలి ఎంబ్రియోస్. సో ఈ కల్చర్లో ల్యాబ్లో దే విల్ బీ నర్చరింగ్ దట్ ఎగ్స్. సో ఈ ఎంబ్రియోస్ ఫామ్ అయినాక ఆ ఎంబ్రియోది ఒక సెల్ దే విల్ బీ టేకింగ్ బయాప్సీ. మైక్రోస్కోప్ కింద ఒక సెల్ తీసి ఆ సెల్ జెనెటిక్స్ ఎలా వస్తాయి స్టడీ చేస్తారు. ఆ జెనెటిక్స్ సరిగా ఉంటే అది గ్రీన్ ట్యాగ్ చేస్తారు, లేదు బాగాలేదు ఏదో ఒక అబ్నార్మాలిటీస్ ఉంటే రెడ్ ట్యాగ్ చేస్తారు. సో వాట్ ఎవర్ ఈస్ ద పాస్ట్ ఎంబ్రియోస్ అదే ట్రాన్స్ఫర్ చేస్తే మీకు ప్రెగ్నెన్సీలో సక్సెస్ అండ్ హెల్దీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఆర్ మచ్ మోర్. ఇంకా ఒక ప్రెగ్నెన్సీకి కూడా సపోర్ట్ ఇవ్వచ్చు, ప్రొజెస్ట్రాన్ ఇవ్వచ్చు, ఈకోస్ప్రిన్ ఇవ్వచ్చు. ఇవన్నీ డాక్టర్స్ అడ్వైస్ చేస్తారు టు ట్రై అండ్ బెస్ట్ సపోర్ట్ విత్ మెడిసిన్స్. కానీ మెడిసినే కాదు, జెనెటిక్ స్ట్రెంగ్త్ కూడా ఉండాలి. అప్పుడే ఈ ప్రెగ్నెన్సీ మీకు 9 months వరకు మంచిగా కంటిన్యూ అవుతుంది. డాక్టర్ గారు మరో కాలర్ ఉన్నారు, సిద్ధు గారు అనంతపూర్ నుంచి. హలో హలో నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే. మేము యాక్చువల్గా ఇది ప్రజెంట్ మేము ఇది ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్తో ఇది అవుతున్నామండి. సిద్ధు గారు సరిగా వినిపించట్లేదు, మళ్ళీ ఒకసారి చెప్పండి. ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్తో బాధపడుతున్నామండి. ఓకే. సో కౌంట్ వచ్చి 0 ఉంది. ఓకే. తర్వాత వారికోసిల్ ఉందన్నారు. ఓకే. వారికోసిల్ గ్రేడ్ 2 ఒక సైడ్, గ్రేడ్ 1 ఒక సైడ్ ఉంది. సో ఇదండి ఇష్యూ. రైట్. సో కౌంట్ హ్యాస్ కమ్ యాజ్ 0 ఇప్పుడు. సో ఇంపార్టెంట్లీ ఇప్పుడు వెన్ ద కపుల్ ఈజ్ సఫరింగ్, దే ఆర్ ట్రయింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ, కౌంట్ 0 వస్తే చాలా యాంగ్జియస్ అయిపోతారు. ఏంటిది ఇది ఇట్లా 0 కౌంట్ ఎందుకు వచ్చింది? దీనికి ఇవాల్యుయేట్ చేయాలి అంటే బేసిక్లీ ఒక హార్మోనల్ ప్రొఫైల్ పంపిస్తారు. ఈ హార్మోన్స్ ఆర్ 3 ఇంపార్టెంట్ హార్మోన్స్, FSH, LH అండ్ టెస్టోస్టెరాన్. ఇన్ అడిషన్ టు దాట్ ఒక్కొక్క కేసులో క్లారిటీగా లేకపోతే ఇన్హిబిన్ బి అని కూడా ఒక టెస్ట్ ఉంటుంది, ప్రొజెస్ట్రాన్ అని కూడా ఒక టెస్ట్ ఉంటుంది. ఇవి అన్ని టెస్టులు మనకు ఏం క్లూ వస్తాయంటే 3 levelsలో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. కౌంట్ 0 వచ్చిందంటే ఇట్ ఈస్ ఐదర్ ఆర్గన్ టెస్టిస్కే ఫాల్ట్ ఉంది, ప్రొడక్షన్ సైట్లో ఇష్యూ ఉండొచ్చు. సెకండ్ ఈజ్ స్పర్మ్ ప్రొడక్షన్ టెస్టిస్ అంతా కరెక్ట్ ఉంది, బట్ ఇట్ ఈస్ నాట్ ట్రాన్స్పోర్టింగ్ వెల్. ట్రాన్స్పోర్ట్లో బ్లాక్ అయిపోతున్నాయి బోత్ సైడ్ ఆఫ్ ద టెస్టిస్, లెఫ్ట్ అండ్ రైట్ సైడ్. అక్కడ 2 సైడ్ బ్లాక్ ఉంటేనే కౌంట్ 0 వస్తుంది. థర్డ్ ప్రాబ్లమ్ ఈజ్ ఏదైనా బ్రెయిన్ నుంచి సిగ్నల్స్, పిట్యూటరీ గ్లాండ్ అని ఉంటుంది, ఇట్ కంట్రోల్స్ టోటల్ సిగ్నల్స్ ఆఫ్ టెస్టిస్, థైరాయిడ్, ప్యాంక్రియాస్, ఎవ్రీథింగ్. సో అక్కడ పిట్యూటరీ గ్లాండ్లో ఏదైనా డిస్ఫంక్షన్స్ ఉంటే దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద కాజ్ ఫర్ 0 కౌంట్. సో అది రేర్ కాజెస్లో వస్తుంది. సో దీంట్లో ఏది క్లాసిఫై చేసుకోవాలి, దిస్ ప్రొఫైల్ ఈజ్ ఇంపార్టెంట్. అక్కడ కాజ్ మనకు తెలుసుకున్నాక నెక్స్ట్ స్టెప్ ఈజ్ టు ట్రీట్ దిస్. సో యూజువలీ బ్లాకేజ్ ఉన్న పేషెంట్కి వీ కెన్ గో హెడ్ విత్ ఆస్పిరేషన్ ఆర్ సమ్ టైమ్స్ కొన్ని పేషెంట్స్ దే అడ్వైజ్ ఫర్ బ్లాక్ రివర్సల్ అటెంప్ట్ బై మైక్రో సర్జికల్ ఎనాస్టమోసిస్. ఆ ప్రొసీజర్ పేరు VEA అని ఉంటుంది. ఆ డక్ట్స్కి వెరీ వెరీ ఫైన్ స్టిచ్ తోటి జాయిన్ చేసి కొన్ని మంత్స్ ఆగి చెక్ చేస్తారు న్యాచురల్గా వస్తున్నాయా లేదా స్పర్మ్స్ అని. సో అది ఒక ప్రాసెస్, గార్డెడ్ ప్రోగ్నోసిస్ ఉంటుంది దాన్ని. ఒక్కొక్కసారి చాలా స్కారింగ్ ఉంటే ఆ కుట్టు పెట్టినా ఇట్ వోంట్ హ్యావ్ దట్ గుడ్ క్వాలిటీ. ఇప్పుడు ఈ కేసులో వ్యారికోసిల్ అంటున్నారు. వ్యారికోసిల్ ఒక్కొక్కసారి జస్టిఫైడ్ కండిషన్ ఫర్ సర్జరీ, ఒక్కొక్కసారి సమ్టైమ్స్ అది ఓవర్ డయాగ్నోస్డ్ ఉంటుంది. స్కాన్లో వ్యారికోసిల్ ఉంది అని పేషెంట్ దే గెట్ స్కేర్డ్, బట్ సమ్టైమ్ అది క్లినికలీ రిలవెంట్ ఉండదు. అంటే స్కాన్లో రిపోర్ట్లో రాస్తారు, బట్ ఇట్ ఈస్ నాట్ క్లినికలీ రిలవెంట్ ఇన్ ద సెన్స్ దట్ ఆ వ్యారికోసిల్ యాక్చువల్లీ ఎఫెక్టే చేయట్లేదు ఫర్టిలిటీకి. వీళ్ళు అనుకుంటారు అవును ఇది ఉంది, ఇట్లా రాసి ఉంది, దానివల్ల వస్తుందని. అండ్ దే అండర్గో ద సర్జరీ ఆల్సో పాపం, అండ్ ఆఫ్టర్ దట్ దే సీ నో రిజల్ట్, సమ్టైమ్ ఈవెన్ డిక్రీజ్ ఆల్సో. సో అలాంటి కేసెస్లో క్లినికలీ ఎఫెక్ట్ అవుతుందా లేదా వ్యారికోసిల్, అది క్లినికలీ డాక్టర్ హ్యాస్ టు చెక్ ఇట్. హీ హ్యాస్ టు ఫైండ్ దట్ ఓకే ఇది ఇట్లా వాప్ ఎక్కువ ఉంది, పేషెంట్కి సిమ్టమ్స్ ఉన్నాయి, హీట్ లోకలీ హీట్ ఎక్కువ ఉంది, టెస్టిస్ సైజ్ కూడా గ్రేడ్ 1 ఆర్ గ్రేడ్ 2లో ఆర్ గ్రేడ్ 3 వర్సెస్ గ్రేడ్ 4 వ్యారికోసిల్లో టెస్టిస్ సైజ్లో డిఫరెన్స్ వస్తుంది మనకు. సో ఆ కేసెస్లో ఇట్ మీన్స్ దట్ హీట్ ఈజ్ డ్యామేజింగ్ ద టెస్టిస్, నాట్ ఓన్లీ ఫర్ ప్రెగ్నెన్సీ, నాట్ ఓన్లీ ఫర్ స్పర్మ్స్,
బట్ టెస్టిస్ సెకండ్ రోల్ ఈజ్ హార్మోన్ టెస్టాస్ట్రాన్. హార్మోన్ టెస్టాస్ట్రాన్ ఎంత ఇంపార్టెంట్ అంటే బోన్స్, మెమరీ, ఇది టోటల్ సెక్షువల్ ఫంక్షన్స్, యాంగ్జైటీ, ఇవంతా టెస్టాస్ట్రాన్ హార్మోన్ నార్మల్ ఉంటేనే అవుతుంది. సో ఆ జనరల్ ఇవాల్యుయేషన్ కండిషన్స్ కూడా చేసుకోవాలి. అండ్ ఐ హోప్ దిస్ ఈస్ సాల్వింగ్ ద క్వశ్చన్. డాక్టర్ గారు, అంటే ఎవరైతే మేల్ ఇన్ఫర్టిలిటీతో సఫర్ అవుతున్నారో వారికి సొల్యూషన్స్ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి వైద్యం ఆరోగ్యం కార్యక్రమం. స్టే ట్యూన్.